హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చి సెప్టెంబర్ 9th. ఇవాళ మన వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి డే 6లోకి అయితే స్టార్ట్ చేశాను. ఈ రిమైనింగ్ 5 డేస్ అయితే, ఈ గడిచిన 5 డేస్ అయితే ఉన్నాయో వాటిల్లో 3 డేస్ అయితే నేను ప్రాపర్గా చేశాను. 4th డే వినాయక చవితి వచ్చింది. ఆ రోజు నేను డైట్ అయితే అసలు వెయిట్ లాస్ కోసం కాదు, వెయిట్ గెయిన్ కోసం చేసినట్టు బాగా తిన్నాను. అండ్ 5th డే వచ్చేసి నేను పానీపూరి అవి కొంచెం తీసుకున్నాను. నాకైతే ఫుడ్ మీద కొంచెం కంట్రోల్ తప్పినట్టు అనిపించింది. మళ్ళీ నేను ట్రాక్ తప్పుతున్నానేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకని ఈరోజు నేను ఏం చేశానంటే వాటర్ ఫాస్టింగ్ చేద్దామని ప్లాన్ చేశాను. వీక్లీ వన్స్ ఇట్లా వాటర్ ఫాస్టింగ్ కానీ లిక్విడ్ ఫాస్టింగ్ కానీ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. బట్ రెండు డిఫరెన్స్. వాటర్ ఫాస్టింగ్ అంటే ఓన్లీ డే మొత్తం ప్లెయిన్ వాటర్ మాత్రమే తీసుకుంటాం. లిక్విడ్ ఫాస్టింగ్ అంటే విత్ క్యాలరీస్ అనమాట. అంటే జ్యూసెస్ తీసుకోవచ్చు, డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవచ్చు. అంటే సాలిడ్ ఫుడ్ తీసుకోకుండా లిక్విడ్స్ని మనము ఫుడ్ ద్వారా తీసుకోవడం అనమాట. ఈ వాటర్ ఫాస్టింగ్ ఏంటంటే ప్లెయిన్ వాటర్ తీసుకుంటాం కదా, దీనివల్ల నేను అసలు ఇది చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, నాకు ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం కోసం. ఇన్ని రోజులు కొంచెం ట్రాక్ తప్పుతున్నాను అనుకున్నాను కదా, అందుకోసం అనేసి వాటర్ ఫాస్టింగ్ చేసుకున్నాను. అండ్ ద బెస్ట్ రిజల్ట్స్ వచ్చేసి మనకు బాడీ డిటాక్సిఫై అవుతుంది అండ్ క్లెన్స్ అవుతుంది అనమాట. మన జీర్ణ వ్యవస్థలో అంటే మన డైజెస్టివ్ సిస్టంలో ఏవైతే మనకి స్టక్ అయిపోయి ఉంటాయో అవన్నీ వాటర్ ఫ్లో ద్వారా ఫ్లష్ అవుట్ అయిపోతాయి అన్నమాట. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే, మనకి మనం ఈరోజు ఫుడ్ ఏం తీసుకోం కాబట్టి మన ఎనర్జీ కోసం మన బాడీ ఆల్రెడీ స్టోర్ అయిన ఫ్యాట్ని యూస్ చేసుకుంటుంది. సో మన ఫ్యాట్ అనేది ఇంకొంచెం బర్న్ అవుతుంది అనమాట ఫాస్ట్గా. అండ్ దట్టు బాడీ ఇలా మనం ఒకరోజు వీక్లీ ఒకసారి ఉపవాసం అనుకోండి, ఏదైనా అనుకోండి వాటర్ ఫాస్టింగ్ని, దానివల్ల ఏంటంటే మన బాడీకి కూడా జీర్ణ వ్యవస్థకి రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. ఇంకొంచెం మెటబాలిజం అనేది స్పీడప్ అవుతుంది. బాడీ కూడా చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. అండ్ నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను వాటర్ ఫాస్టింగ్ చేద్దామని. అస్సలు నా వల్ల కాలేదు. స్టార్ట్ చేయడం నా వల్ల అయ్యేది కాదు. ఈ 5 రోజుల ఎక్స్పీరియన్స్ వల్ల ఈరోజు కొంచెం నేను బెటర్గా చేయగలిగాను. అసలు లాస్ట్ వరకు అనుకోలేదు, గివప్ ఇచ్చేస్తాను అనుకున్నాను. బట్ అయితే సక్సెస్ఫుల్గా వాటర్ ఫాస్టింగ్ అయితే కంప్లీట్ చేశాను. బట్ ఇంకొక విషయం ఏంటంటే, దీంట్లో వెయిట్ లాస్ అనేది స్పీడ్గా అవుతాము. కానీ ఎంత స్పీడ్గా అవుతామో మనము ఫుడ్ తీసుకోకుండా వెయిట్ లాస్ అంతే స్పీడ్గా గెయిన్ అవుతాం. కాబట్టి నా మెయిన్ గోలు స్పీడ్గా అంటే వెయిట్ లాస్ త్వరగా అవ్వడం కాదు, హెల్తీగా అవ్వడం అనమాట. దీనివల్ల ఏంటంటే లాంగ్ లాస్టింగ్గా నేను వెయిట్ లాస్ని కంటిన్యూ చేయగలుగుతాను. అండ్ వీక్లీ వన్స్ ఈ వాటర్ ఫాస్టింగ్ అయితే ఉండేటట్టు, అంటే అట్లీస్ట్ లిక్విడ్ ఫాస్టింగ్ అయినా ఉండేటట్టు నా డైట్లో చూసుకుంటాను. అండ్ ఈరోజు 6 days కదా, ఇంకా 7th డే నుంచి నేను కొంచెం ప్రాపర్గా నా డైట్ని నేను మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు నిజానికి చెప్పాలంటే ఈ ఫస్ట్ 1 week ఏదైతే ఉందో దాన్ని నేను ఈ డైట్ని అలవాటు చేసుకోవడానికి, ఇన్ని రోజులు ఓవర్ ఈటింగ్ చేస్తున్నాను కదా, సో మంచి దారిలో ఈ డైట్లో నడవడానికి నాకు ఈ 1 week సెట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది నేను కరెక్ట్గా చేసినా చెయ్యకపోయినా కానీ అట్లీస్ట్ నేను కరెక్షన్ చేసుకొని, ఒకవేళ మిస్టేక్స్ చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి 1 week ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీక్స్ నుంచి నేను స్ట్రిక్ట్గా డైట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు మొత్తం వాటరే తీసుకున్నాను, ఇంకేం తీసుకోలేదు. నీరసం రాలేదంటే నీరసం వచ్చింది కానీ నాకు ఆకలి లేదు, మరీ ఎక్కువ నీరసం ఏం లేదు. కొంచెం అయితే తేడా తెలుస్తుంది, ఎందుకంటే మార్నింగ్ నుంచి వాటరే తీసుకుంటున్నాం కాబట్టి. మిగతా అయితే నాకు కొంచెం కంఫర్ట్గానే ఉంది నిజం చెప్పాలి, లేదంటే నా వల్ల అయి ఉండేది కాదు. ఈరోజు అయితే టోటల్గా నేను కంఫర్ట్గానే ఉన్నాను. రేపు యాజ్ యూజువల్గా ఏం చేస్తాననేది రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను. రేపటి నుంచి మంచిగా డైట్ అయితే ప్లాన్ చేస్తాను. ఓకే, బాయ్ బాయ్.